జగన్ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మద్దతుదారులు సానుభూతిపరులు చెప్పేది ఒకటే, జగన్ ఒక నిప్పు కణిక, జగన్ ఒక ఫైర్ బ్రాండ్, దూకుడు రాజకీయాలకు జగన్ పెట్టింది పేరు. ఇలాగా వాస్తవానికి ఒక 35 ఏళ్ల వయసులో, 36 అనుకుంటా కరెక్ట్గా నాకు తెలియదు, ఆ వయసులో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ ఒడిదుడుకులు కానీ రాజకీయంగా రావడం, పార్టీ పెట్టుకోవడం, అప్పట్లో కాంగ్రెస్తో పోటీ పడడం, సోనియా గాంధీని ఎదిరించి బయటికి రావడం, ఓకే ఈ చరిత్ర అందరికీ తెలిసిందే. ఆ ఊపు ఆయన పార్టీ పెట్టడం, ఆయన ఒక రకంగా రాజకీయ జైత్ర యాత్ర అనేది ఒక రకంగా సాగింది. అప్పట్లో మొదటగా ఆయన జగన్ ఎంపీగా, తర్వాత తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత గెలిచారు. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో మొత్తం 18 స్థానాలకు గాను 15 స్థానాల్లో అప్పట్లో గెలిచి సత్తా కూడా చాటుకున్నారు. అలాగే అదే ఊపులో 2014 ఎన్నికల్లో ఏకంగా 67 స్థానాలు గెలుచుకున్నారు. 67 మంది ఎమ్మెల్యేలని ఒంటి చేత్తో గెలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు. ఇక 2019 ఎన్నికల్లో అయితే మొత్తం ఇంక అందరికీ తెలిసిందే ఇక నుంచి సబ్జెక్టు. 151 స్థానాల్లో రాజకీయ పెను సంచలనం సృష్టించారు. అప్పటి వరకు ఇక మాకు తిరుగులేదు అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో క్రమక్రమంగా పెరుగుతూ ఒక్కసారిగా ఆయన గ్రాఫ్నైతే పెంచుకున్నారు. 2019 ఎన్నికల నాటికి చూస్తే కనుక జగన్ పార్టీ నుంచి 22 మంది గెలిచారు. అప్పట్లో ఎంపీలు కూడా 20 మంది ఎంపీలు కూడా గెలుచుకున్నారు. నిజంగా గ్రేట్ అని అనిపించుకున్నారు. రాజ్యసభలో కూడా ఏపీ నుంచి 11 మంది కోటా ఉంటే మొత్తం నిండిపోయింది, మొత్తం 11 మందితో అక్కడ రాజ్యసభ అంతా కూడా. అంటే అలాగే శాసన మండలిలో కూడా 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 40కి పైగా వైసీపీకి చెందిన వాళ్ళే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 95% వైసీపీ వాళ్ళే గెలిచారు. ఇలా చెప్పుకుంటే పోతే పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి అసెంబ్లీ పార్లమెంట్ వరకు మొత్తం రికార్డులు సొంతం చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. అది కూడా కంప్లీట్ క్రెడిట్ కోస్ టు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో ఆయన ముందుకు వెళ్ళారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జగన్ కత్తికి ఎదురు లేదు, తిరుగు లేదు అనేది 5 ఏళ్ల పాటు గడిచిపోయింది. 5 ఏళ్ల పాటు ఆయన కత్తికి ఎటు తిప్పినా పదునుంది అన్నట్టుగా ఆయన గెలుచుకుంటూ వచ్చారు. కాకపోతే ఒక్కసారిగా 2024 ఎన్నికలు వచ్చేసరికి మొత్తం ఆయన కత్తి పదును పోయింది. ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచిన గ్రాఫ్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. 2024లో మొత్తం 175 సీట్లు గెలుచుకుందామని అనుకున్నారు. వై నాట్ 175 అన్నారు. కాకపోతే చివరికి రణ నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం వర్కౌట్ కాలేదు. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఈ అపజయంతో ఒక్కసారిగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కకుండా పోయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది జగన్ అంటే ఫైర్ అన్న వాళ్ళే జగన్ అంటే ఫ్లవర్ అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫైర్ కాదు ఫ్లవర్ అంటున్నారు. ఇప్పుడు అంత దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. ఇదంతా 2024 ఏడాది అయితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కలిసి రాలేదు అని చెప్పుకొస్తున్నారు ఇప్పుడు చాలామంది. 2024లో ఆయన పతనం, ఒక రకంగా రాజకీయ పతనం, ఆయన పతన స్థాయికి దిగజారిపోవడానికి కారణం 2024 సంవత్సరమే. 2014 ఆయనకి కలిసి రాలేదు. 2024 అంతకన్నా దారుణంగా ఆయనకి దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. 2019 మాత్రం ఆయనకి బాగా కలిసి వచ్చింది. ఒక రకంగా వైసీపీని పాతాళానికి తొక్కేసిన క్యాలెండర్ ఇయర్ ఏదైనా ఉంది అంటే 2024. ఇప్పుడు ఆ 24 అయితే వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఒక్కసారి మొత్తం వైసీపీ నేతలంతా దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా వెళ్లకుండా, అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా బిక్కుమనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ముందు దాపురించింది. అంటే కారణం దానికి 2024 అంటున్నారు. ఎందుకంటే ఏదో కారణం చెప్పుకోవాలి ఓటమికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అందరూ ఆశలు 2025 మీద పెట్టుకున్నారు. కొత్త ఏడాది రాబోతున్న నేపథ్యంలో కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త రాజకీయ వ్యూహాలు. 2025 నుంచి కనుక కసరత్తు మొదలు పెడితే 2027లో ఎన్నికలు వచ్చినా, 28లో వచ్చినా, 29లో వచ్చినా ఈసారి గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా గుడ్ బై చెప్పేస్తూ 2024కి అలాగే తమని ఒక పతన స్థాయికి తీసుకెళ్లిన ఆ క్యాలెండర్ ఇయర్ను కూడా చించి తగలబిడేస్తున్నారు వైసీపీ నాయకులు.